పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంతో నేపాల్లో జెడ్ యువత ప్రారంభించిన ఆందోళనలు దేశవ్యాప్తంగా హింసకు దారితీశాయి. అవినీతికి వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమం రాజధాని కాఠ్మండూను అగ్నిగుండంగా మార్చింది. ఆందోళనకారులు పార్లమెంట్, సుప్రీంకోర్టు అధ్యక్షుడు మరియు ప్రధానమంత్రి నివాసాలతో పాటు పలువురు మంత్రులు ఇళ్లకు నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా, ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్లపై దాడి జరిగింది. ఈ దాడులకు సంబంధించి వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. మాజీ ప్రధాని రొలానాథ్ కనాల్ ఇంటిని తగలబెట్టగా ఆయన భార్య తీవ్ర గాయాలై మరణించారు. పెరుగుతున్న హింస, పోలీసులు కాల్పుల్లో 19 మంది మృతి చెందిన తర్వాత ప్రధాని కేపీ శర్మ ఓలీ సైన్యం సూచన మేరకు రాజీనామా చేశారు. మంత్రులను సైనిక హెలికాప్టర్లో తరలించారు. అయినా ఆందోళన ఆగలేదు. దీంతో కాఠ్మండూలో నిరవధిక కర్ఫ్యూ విధించి దేశ భద్రతా బాధ్యతను సైన్యానికి అప్పగించారు. ఈ పరిస్థితుల కారణంగా త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేయబడింది. భారత్ కూడా అప్రమత్తమై నేపాల్లోని భారతీయుల కోసం అత్యవసర సహాయక నంబర్లను ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో నేపాల్ పర్యటనకు వెళ్లవద్దని భారత్ పర్యాటకులకు భారత్ సూచించింది. ఇక ప్రధాని రాజీనామా చేసినప్పటికీ ప్రజలు శాంతించకపోవడంతో నేపాల్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది.